పాలు పంపులు పొందుదామండి. ప్రభు యొక్క రక్త మాంసములో పాలు పంపులు పొందే ముందుగా దేవుని యొక్క వాక్యము నుండి ఒక లేఖన భాగాన్ని చదువుదాం. ఆ తర్వాత మనం దేవుని వాక్యం చేత నింపబడిన వారమై ప్రభు యొక్క సన్నిధిలో పాలు పంపులు పొందామండి. ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా లూకాసు వార్త 22వ అధ్యాయము 7వ వచనం నుంచి 13వ వచనం వరకు మార్చి చదువుదామండి. లూకాసు వార్త 22వ అధ్యాయము 7వ వచనం నుంచి 13వ వచనం వరకు మార్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల పండుగ, ఆ పులియని రొట్టెల దినము రాగా వారు మేమెక్కడ సిద్ధపరచగోరుచున్నావని ఆయనను అడుగగా, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడనని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానునితో చెప్పుడి. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్లు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి. మరొక మాట చదువుదామండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 20వ వచనాన్ని మనందరము కలిసి చదువుకుందామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 20వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలో చదువుదాం. సహోదరులారా, మీరు బుద్ధి విషయమే పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమే శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారులై ఉండుడి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు యొక్క రక్త మాంసములకు సాదృశ్యంగా ఉన్న ఆ రొట్టెలో రసములో మనం పాలు పంపులు పొందే ముందుగా మనల్ని మనం పరిశీలన చేసుకొని పరీక్షించుకున్న వారమే ప్రభు యొక్క రక్త మాంసములో ప్రతి ఆదివారము ప్రభు యొక్క బల్ల దగ్గరకు వచ్చి మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ఉంటున్నాం. ప్రభు యొక్క రక్త మాంసములో పరిశీలన చేసుకునే ముందుగా ప్రతి ఆదివారము మనం ఎలాగున్నాము, మనం ఏం చేస్తున్నాము అనే విషయాల్ని ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే వారమంతట్లో 7 దినాల్లో 6 దినాలు లోకములోనే గడుపుతున్నాం. ఒక్కరోజు దేవుని యొక్క మందిరం దగ్గరకు దేవుని ఇంట్లో ఉంటున్నాం. వారం రోజుల్లో 6 రోజులు కూడా లోకములో మన పనుబాట్ల నిమిత్తము ఈ లోకంలో మనం తిరుగుతున్నప్పుడు ఆయా రకాలైన మనుషుల మధ్య, ఆయా రకాలైన పరిస్థితుల్లో, అనేక రకాలైన సమస్యల్లో మనం ఉంటున్నాం. కాబట్టి మన మాట, మన నడక, మన క్రియ, వీటన్నిటినీ మనం పరిశీలన చేసుకొని ఎక్కడెక్కడ మనం తప్పిపోయామో, ఏ విషయాల్లో దేవుణ్ణి మనం బాధ పెట్టామో ఆ విషయాలను సరిచేసుకొని మరలా మనం ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందడానికై మనం కూడి వస్తున్నాం. ఏం ఒప్పుకోకపోతే నష్టం ఏంటి? సరిచేసుకోకపోతే నష్టం ఏంటి? నేను ప్రతి వారం అలా ఒప్పుకోవాలని ఏమైనా రూల్ ఉందా అని ఒకవేళ మనం ప్రశ్నిస్తే, ఒకవేళ దేవుడు అంటున్నాడు, సరే నీ ఇష్టమే అది. ఒకవేళ నువ్వు ఒప్పుకోకుండా, నువ్వు సరిచేయబడకుండా నీకు ఇష్టం వచ్చినట్లుగానే జీవిస్తాను అంటే జీవించు, నేనేం వద్దంటలేదు కదా. దేవుడేమీ కూడా నిన్ను అలాగ వద్దు అంటలేదు. కానీ ఒక సంగతి మర్చిపోకు అంటున్నాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 9వ అధ్యాయము
9వ వచనమండి. 9 క్షమించండి, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనమండి. యవనుడా, నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయంను సంతృష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చెప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకం ఉంచుకొనుము. నీ ఇష్టం. ఒకవేళ దేవుడు అంటున్నాడు, నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు జీవిస్తాను, నన్నెవరు నాకు చెప్పేది, నేను చేసేదేంటి అని ఒకవేళ నువ్వు నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ప్రవర్తిస్తూ, నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు మాట్లాడుతూ, నీకు ఇష్టం వచ్చినట్లుగా నేను జీవిస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, సరే జీవించు, నేనే వద్దన్నా, నీ ఇష్టం. ఎందుకంటే మనిషికి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. దేవుడు ఆదాముని అవ్వని చేసిన తర్వాత వారి ఇరువురికి కూడా స్వేచ్ఛ అనేది వారికి ఇచ్చాడు. మీ ఇష్టం. అందుకన్నాడు, ఈ తోట చెట్ల ఫలాల్లో దేనినైనా మీరు తినొచ్చు, నిర్భయంత్రముగా తినొచ్చు, కానీ ఒక 2 చెట్ల విషయంలో మాత్రమే ఆయన చెప్పాడు. మీరు మంచి చెడ్డలు తినొచ్చు, వృక్ష ఫలాన్ని మాత్రమే తినకూడదు, ఉన్నవన్నీ మీరు తినొచ్చు. దేవుడు మనిషికి ఎప్పుడైతే స్వేచ్ఛనిచ్చాడో మానవుడు ఆ స్వేచ్ఛను తీసుకొని దుర్వినియోగము చేసుకోవడం మొదలెట్టాడు. దేవుడు బ్రతకమన్నాడు కదా, దేవుడు జీవించమన్నాడు కదా, మనకిష్టం వచ్చినట్లుగా మనకు తగినట్లుగా జీవించలో తప్పే ఉంది అని మానవుడు జీవించడం మొదలుపెట్టాడు. అయితే దేవుడు అంటున్నాడు, నేనేం వద్దు అంటలేదు, కానీ నువ్వు చేసిన వాటన్నిటికీ ఒకరోజు ఫలితం ఉందనే సంగతి మర్చిపోకు. అది గుర్తుపెట్టుకుని నువ్వు చెయ్యి. నువ్వు ఏ పనైనా చేసేటప్పుడు ఒకరోజు నేను దేవుడి దగ్గర తీర్పులో నిలబడవలసిన రోజు ఉంది, ఆ రోజు నన్ను తీర్పులోనికి దేవుడు తీసుకుని వచ్చి నన్ను లెక్క అడిగితే నేను ఏం చెప్తాను అనే భయంతో నువ్వు ఉండి చెయ్యి. అలా భయమే నీకుంటే నువ్వెందుకు తప్పు చేస్తావు? లెక్క చెప్పవలసిన బాధ్యత నీకుంది అని గుర్తించితే నువ్వెందుకు అనవసరంగా నీ కాలాన్ని, నీ సమయాన్ని, నీ డబ్బుని వ్యర్థం చేసుకుంటావు? కాబట్టి నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు జీవిస్తాను అంటే దాని ఫలితము కూడా ఉంది. లేదు ప్రభా, నా ఇష్టం కాదు, నీ ఇష్టం వచ్చినట్లుగా నేను జీవిస్తాను అంటే దానికి వచ్చే లాభము కూడా నీకుంది. కాబట్టి 2 నీ ఎదుటే పెడుతున్నాడు. నీకు మేలు కావాలా, కీడు కావాలా? లాభం కావాలా, మరి మేలు కావాలా, కీడు కావాలా, నష్టము కావాలా? ఏదైనా నీ ఇష్టమే. ఒకవేళ ఈ రోజున ప్రభు యొక్క సన్నిధిలోనికి వచ్చి మన పాపాన్ని ఒప్పుకోకుండా, మన అద్దుబాట్లు సరిచేసుకోకుండా అలాగే వెళ్ళిపోయామా? ఒకవేళ జరగరాంది ఏదైనా జరిగి మనం ప్రాణంగానే పోయింది అంటే మనం దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించలేము. నువ్వు దేవుడి సన్నిధిలోనికి వచ్చి దేవుని వాక్యాన్ని విని ఇక్కడే నువ్వు నీ పాపమును ఒప్పుకోకుండా నువ్వు తిరిగి వెళ్ళిపోతే లోకములో ఇంకెక్కడ నీ పాపాన్ని చూపించగలుగుతారు ఎవరు? నువ్వెక్కడ ఒప్పుకోగలుగుతావు? ఎక్కడ సరి చేసుకోగలుగుతావు? ఇంతకంటే నీకు సరిచేసే స్థలము లేదు, ఇంతకంటే నీకు బుద్ధి చెప్పే స్థలము లేదు, ఇంతకంటే నిన్ను గద్దించే స్థలము లేదు. దేవుని యొక్క మందిరములోనే నిన్ను గద్దించగలిగిన దేవుడు ఆయన. ఇక్కడే నువ్వు కాదు అంటే లోకంలోకి వెళ్తే ఇంక అస్సలు నీకేమి ఇంక అక్కడ ఏముండదు. ఎందుకో తెలుసా? అంతకంటే విచ్చలవిడితనం ఎక్కువైపోతుంది. నీ ఇష్టం. ఈరోజు దేవుడు అంటున్నాడు, జాగ్రత్త, నేను నీతో మాట్లాడుతున్నప్పుడే నువ్వు నా గద్దింపుకు లోబడి నువ్వు ఒప్పుకోకుండా వెళ్ళిపోయావా? జరగరానిది ఏదైనా జరిగి నీ ప్రాణం పోయిందా? ఆ ఒక్క దానిని, అంటే నువ్వు ఏ పాపాన్నైతే ఒప్పుకోకుండా, నువ్వు ఎప్పుడైతే నువ్వు క్షమాపణ పొందకుండా నా దాని సన్నిధిలోనికి వచ్చి నీ జీవితాన్ని పరీక్షించుకోకుండా అలాగే నా రక్త మాంసంలో పాలు పంపులు పొందెళ్ళావే, ఈరోజు నా రాజ్యం నీకు ఎలాగిస్తానంటావు? నా రాజ్యములో చేరాలి అంటే వారు తమ పాపములను విడిచిపెట్టిన వారు మాత్రమే నా రాజ్యంలో చేరతారు. పాపములో ఉండిన వారు ఎవ్వరూ నా రాజ్యంలో చేరరు. ఈరోజు దేవుని యొక్క రాజ్యములోనికి మనం ప్రవేశించాలి అంటే పాప సంబంధమైనది ఏది మన హృదయంలో ఉండకూడదు. మీకు అందరికీ చెప్పాను కదా, దేవుని యొక్క రాజ్యములో శాపగ్రస్తమైనది ఏదియూ ఆ రాజ్యములో ఉండదట. అంటే
చెడిపోయినది కానీ, పాపముతో నిండినది కానీ, పాడైపోయినది కానీ ఆ రాజ్యములో ఎక్కడా మీకు కనపడదు. ఎందుకంటే దేవుని యొక్క రాజ్యము అంత పరిశుద్ధమైనది, అంత పవిత్రమైనది. ఆ రాజ్యము ఎంతో గొప్ప రాజ్యము. అలాంటి రాజ్యములోనికి మనం ప్రవేశించాలి అంటే మనం ఎంతగా ప్రభువుకు తగినట్లుగా మనం జీవించగలుగుతున్నామా? మొన్న ఏదో సందర్భం వచ్చి మాట్లాడుతూ ఉంటే ఇలా చెప్పారు, ఒకవేళ ఇండియా నుంచి ఎవరైనా అమెరికా వెళ్ళి అమెరికాలో ఒక 5 సంవత్సరాలు స్థిరపడిన తర్వాత అమెరికా యొక్క పౌరసత్వాన్ని తీసుకొని ఆ గ్రీన్ కార్డ్ తీసుకున్న తర్వాత ఇంకా అమెరికా పౌరుడిగా వారు చేయబడిన తర్వాత అక్కడి నుంచి వారు కొన్ని చట్టాలు వారికి నియమిస్తారట. ఆ చట్ట పరిధిలో మాత్రమే వారు ఉండాలా. ఏంటంటే తెలుసా, వారు ఉండే ఇంటిని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలట. వారు ఇంటి చుట్టూ కూడా కొంత గార్డెన్ని పెంచాలట. మూడవదిగా వారు నివసించే ప్రాంతంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడానికి వాళ్ళు అంగీకరించరంట. అందుకనే అమెరికాలో ఆ దేశములో ఎక్కడ కూడా చెత్త అనేదే కనపడదట. ఎవరికి ఇష్టానుసారంగా వారు పారేయడానికి ఇష్టపడట. వారు చెత్త ఎత్తేటప్పుడు, అంటే వాళ్ళ ఇంట్లో చెత్త ఉన్నప్పుడు ఆ పని చేసే వాళ్ళు వచ్చి ఆ చెత్తను వారు పలానా చోట మాత్రం వేయాలంటారు. వాళ్ళు వేసే ముందు కూడా ఎవరింటి నుంచి ఎంత చెత్త ఆ కవర్ల మీద కూడా వారి యొక్క అడ్రస్ ఉండాలన్నమాట. ఎవరింట్లో నుంచి ఏం వస్తుంది వీటన్నిటినీ వారు పరిశీలన చేస్తారట. అంతేకాదు 2-3 నెలలకు ఒకసారి వాళ్ళ ఇంటికి వచ్చి చెక్ చేస్తారట. వారి ఇల్లు పరిశుభ్రంగా ఉన్నారా, ఆ ఇంటిని ఎలా వాడుతున్నారు, ఆ ఇంటి యొక్క ప్రాంతం ఎలాగుంది, వారు ఉండే ప్రదేశం చుట్టూ ఎంత పరిశుద్ధంగా ఉన్నారు, పవిత్రంగా కాపాడగలుగుతున్నారు, వీటినన్నిటినీ చూస్తారట. ఏది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నా వాళ్ళకి పెనాల్టీ వేసి వెళ్తారట. ఇంత డబ్బు కట్టాలి అంటారట వాళ్ళు. ఇప్పుడు డబ్బు కట్టవలసి వస్తే చాలా ఎక్కువ కట్టాలట. అక్కడ వాళ్ళు తప్పు చేస్తే అక్కడ పెనాల్టీ వేసేదే చాలా ఎక్కువట. ఎందుకు అలాగేస్తారు అంటేనట, రెండోసారి ఇంకా తప్పు చేయకుండా ఉండడానికి. ఒక్కసారి కానీ పెనాల్టీ పడింది అంటే రెండోసారి కూడా పడకుండా చూసుకోవాలట. అలాగని 2-3 సార్లు కానీ వాళ్ళకి పడ్డది అంటే వాళ్ళని జైలుకి తీసుకెళ్ళి పెడతారట. మీకు ఎందుకు ఇల్లు? అసలు మీకు ఈ గ్రీన్ కార్డ్ ఇవ్వడమే మా దేశంలో ఉండడానికే మీకు అర్హత లేనివారు. మేము చెప్పాం కదా, మా దేశంలో ఉండాలి అంటే మా దేశ పద్ధతులు ఎలా పాటించాలి అని చెప్పాం. అలాగ లేనప్పుడు మా దేశంలో ఉండడానికి మీకు అర్హత లేదు. ఆలోచించండి. ఈ భూలోకములోనే ఒక రాజ్యం, అంత గొప్ప సంపన్నమైన రాజ్యంలోనే అలాంటి రూల్ ఉందంటే మనం వెళ్ళబోయే పరలోక రాజ్యము ఇంకెంత గొప్ప రాజ్యము. ఆ రాజ్యము మనం చూస్తున్న భూలోక సంబంధమైన రాజ్యము లాంటి రాజ్యములు కావు. ఆ రాజ్యము ఎప్పటికీ లయము కాదు. ఆ రాజ్యము శాశ్వత రాజ్యము, అది ఎప్పటికీ నిలిచి ఉండే రాజ్యము. అలాంటి రాజ్యములోనికి మనం వెళ్ళాలి అంటే మనం ఎంత జాగ్రత్తగా జీవించాలి, మనం ఎంత పవిత్రంగా ఉండాలి. మనం అనుకుంటున్నాం, మారు మనసు పొందేశాను, బాప్తీసం తీసేసుకున్నాను, బలలో పాలు పంపులు పొందుతున్నాను, దేవుడు కానుకలు వేసేస్తున్నాను, ఇంకేంటండి బాబు నేను పరలోకి వెళ్ళిపోనా? లేదు లేదు. ఇవన్నీ నిన్ను పరలోకం చేరవట. నిన్ను పరలోకం చేర్చేది ఏంటో తెలుసా? నీ పరిశుద్ధత. దేవుని యొక్క రాజ్యములోనికి నిన్ను చేర్చేది ఏంటో తెలుసా? నీ పరిశుద్ధత నిన్ను చేరుస్తుందట. అందుకే దేవుడు అన్నాడు, హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. అర్థమైందా? ఎవరైతే తమ దేవుడు పవిత్రుడై ఉన్నట్లుగా వారును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉంటారో వారు మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. అందుకే కదా ఆయన అంటాడు, మీరు దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాడో తెలుసా, ఎందుకు దేవుడు మిమ్మల్ని రక్షించాడో తెలుసా అని అపోస్తలుడైన పౌలు ఈ దెస్సలోనికలో ఉన్న సంఘానికి చెప్తూ ఒక మాటను ఆయన జ్ఞాపకం చేశాడు. సరే, మీకు ఆ మాటను చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు 1 దెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, 1 దెస్సలోనికలకు రాసిన పత్రిక. ఇక్కడ ఆయన ఏం జ్ఞాపకం చేశాడో మీకు ఆ మాటను చూపిస్తాను. ఆయన యేసు ప్రభువారు మరి ఏం చెప్తున్నారు, ఆయన ఎలాగ ఉండాలని
దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అనే విషయాన్ని మీకు చూపిస్తాను. క్షమించండి. 2వ అధ్యాయము మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాలండి. 11, 12 వచనాలు. తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలెనని. ఆలోచించారా? ఆయన రాజ్యమునకును ఆయన మహిమకును తగినట్లుగా నడుచుకోవాలి. ఆయన రాజ్యములోనికి మనం ప్రవేశించాలి అంటే ఆ రాజ్యములకు తగినట్లుగా నువ్వు నడవకపోతే, ఆ రాజ్యానికి తగినట్లుగా జీవించకపోతే ఆ రాజ్యములోనికి ప్రవేశించలేవు. ఆ రాజ్యములో ఉండేది పరిశుద్ధులు మాత్రమే. పాపము ఎరగిన వారు మాత్రమే ఆ రాజ్యంలో ప్రవేశిస్తారు. ఆ రాజ్యములోనికి నువ్వు నేను చేరాలి అంటే ఎంత పరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడుతున్నావు? దేవుని యొక్క బిడ్డలనేవారు పరిశుద్ధతను పాటించేవారు. అందుకనే బైబిల్ గ్రంథం అంతట్లో కూడా దేవుడు అదే మాటను జ్ఞాపకం చేశాడు. పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. దేంట్లో పరిశుద్ధత? అన్నిటిలో పరిశుద్ధత, అన్నిటిలో పరిశుద్ధత. యేసు ప్రభువుని అంగీకరించిన నీవు నేను కూడా మనం ఎంత పరిశుద్ధులుగా జీవించగలుగుతున్నాం? అలాగ లేకపోతే నీవునా నేనైనా దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించలేవు. అందుకనే మనం ప్రతిరోజు పరిశుద్ధతలో నుండి అధిక పరిశుద్ధతలోనికి ప్రవేశిస్తూ వెళ్ళాలి. పరిశుద్ధతలోనికి వెళ్ళాలి మనం. అందుకని అంటాడు బైబిల్ గ్రంథంలో యోహాను సువార్తలో మనము పరిశుద్ధతలోనికి అధిక పరిశుద్ధతలోనికి వెళ్ళాలి అనే విషయాన్ని ఆయన అంటాడు. మీకు చూపిస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 16 వచనమండి. 1వ అధ్యాయము 16 వచనం. ఆయన పరిపూర్ణతలో నుండి మనమెందరమును కృప వెంబడిని కృప పొందితిమి. చూసారా? ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరమును కృప వెంబడిని కృపను పొందుతున్నాం. దేవుడు ఎలాగైతే పరిపూర్ణుడిగా చేయబడుతున్నాడో అటువంటి పరిపూర్ణతలోనికి నువ్వు నేను కూడా రావాలి. ప్రియ సహోదరి సోడా, ప్రతిదినము మనం పరిశుద్ధతలోనికి వెళ్తున్నామా? మనం పరిశుద్ధులుగా అవడానికి ఇష్టపడుతున్నామా? ఎన్నోసార్లు దేవుడు మనం పరిశుద్ధంగా ఉండడానికి మనకి భూమి మీద కొన్ని వాటిని మనకు అనుగ్రహించాడు. ఆయన పరిశుద్ధులుగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ మూడిటిని మనం అనుసరించినప్పుడే మనం పరిశుద్ధులుగా ఉండగలుగుతాం. ఈ మూడిటిని అనుసరించలేనప్పుడు మనం పరిశుద్ధులుగా ఉండలేం. అందులో ఒకటి దేవుని వాక్యము. ప్రతిరోజు నువ్వు వాక్యం చదవడం వల్ల, ప్రతిరోజు నువ్వు దేవుని మాటలు వినడం వల్ల ఈ వాక్యం నిన్ను ఏం చేయగలుగుతుంది అంటే నిన్ను శుద్ధి చేయగలుగుతుంది. వాక్యానికి ఉన్న లక్షణం ఏంటి అంటే వాక్యాన్ని ఎవరు ఎక్కువగా చదువుతూ ఉంటారో వారు దుర్నీతిలో నుండి దూరం అవుతూ ఉంటారు. వాక్యానికి అందుకని అంటారు చాలామంది వాక్యాన్ని ఎందుకు చదవరో తెలుసా? వాక్యం చదవకపోవడం వల్ల వాళ్ళు పరిశుద్ధులుగా ఉండలేరు. ఎందుకంటే దేవుని యొక్క న్యాయ విధి, దేవుని యొక్క మాటలు వారు చదవలేనప్పుడు వారు ఎలాగ ఉండాలో వాళ్ళకి ఎలాగ అర్థమవుతుంది? చదువు రాకపోతే వినాలి, నీకు చదువు వస్తే చదవాలి. ఈ రెండూ నువ్వు చేయలేనప్పుడు నువ్వు ఎలా పరిశుద్ధులుగా ఉండగలుగుతావు? దేవుని వాక్యాన్ని నువ్వు చదవకపోవడం వల్ల నువ్వు పరిశుద్ధతలోనికి రాలేకపోతున్నావు. అది నీకు ఎంతో కష్టంగా కనపడుతుంది. ఎలాగ ఉండగలవండి, ఎలాగ చేయగలవండి, ఇలాంటి మనుషుల మధ్య, ఇలాంటి లోకములోన, ఇప్పుడున్న పరిస్థితుల్లోన అసలు మనం ఉండగలమా? దేవుని బిడ్డ ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా వారు పరిశుద్ధులుగా ఉండగలుగుతారు. కారణం ఏంటో తెలుసా? వారు దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదువుతారు. ఆ వాక్యమే వారిని పరిశుద్ధపరచగలుగుతుంది. అందుకంటాడు కదా, యవనులు దేని చేత తమ నడకను మార్చుకుంటారు, శుద్ధి చేసుకుంటారు అంటే నీ వాక్యము చేతనే. దేవుని యొక్క వాక్యం ఏం చేయగలుగుతుందంటే మన నడతలను శుద్ధి చేయగలుగుతుంది, మన హృదయాన్ని శుద్ధి చేయగలుగుతుంది, మనలో ఉన్న పాపము నుండి తీసివేయగలుగుతుంది. దేవుడు నీకు నాకు పరిశుద్ధతలో ఉండడం కొరకే దేవుడు తన వాక్యాన్ని అనుగ్రహించాడు ఆయన. రెండవదిగా మీరు చూస్తే నిన్ను నన్ను కూడా పరిశుద్ధతలోనికి రావడం కొరకే యేసుప్రభువారు తన ఆత్మను మనకు అనుగ్రహించి వెళ్ళాడు. అదే పరిశుద్ధాత్మ. ఆయన అంటాడు,
నేను వెళ్ళిపోవడం వల్ల మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్తను మీ యొద్దకు నేను పంపలేను. నేను వెళితేనే ఆయన వస్తాడు, ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించగలుగుతాడు, పరిశుద్ధత అంటే ఏంటో మీకు బోధిస్తాడు ఆయన అని యోహాను సువార్త 16:7 అంటాడు. పరిశుద్ధాత్మ వచ్చి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి మనిషిని ఒప్పింపు చేయగలుగుతుందంట. దేవుడు నీకు ఇచ్చింది ఏంటి అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మను నువ్వు పొందగలిగితే పరిశుద్ధాత్మ నిన్ను సర్వసత్యంలోనికి, సంపూర్ణమైన పరిశుద్ధతలోనికి నిన్ను తీసుకుని వెళ్తుందన్నమాట. అందుకంటాడు దేవుని యొక్క ఆత్మ కలిగిన వారిని, దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ వారిని శుద్ధి చేయగలుగుతుంది. అర్థమైందా? దేవుని యొక్క బిడ్డలుగా నువ్వు దేవుని యొక్క ఆత్మను కూడా నువ్వు కలిగి లేకపోతే ఈ ఆత్మ నిన్ను ఎలా శుద్ధి చేయగలుగుతుంది? నేను సర్వసత్యంలోనికి ఎలా నడిపించగలుగుతుంది? నీ జీవితాన్ని ఎలా మార్చగలుగుతుంది? అందుకని అన్నాడు, ఎప్పుడైతే నువ్వు పాపాన్ని ఒప్పుకున్నావో ఆ రోజే పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చి నిన్ను పరిశుద్ధినిగా చేయగలుగుతుంది. ఆ రోజు నుంచి నీ జీవితాన్నే పూర్తిగా మార్చగలుగుతుంది. దేవుని బిడ్డలుగా యేసు ప్రభువుని అంగీకరించిన నీవు నేను కూడా ఈ పరిశుద్ధతను పాటించగలుగుతున్నావా? ఇలా నువ్వు దేవుని యొక్క పరిశుద్ధతను పాటించకపోతే మనం ఎలా దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించగలుగుతాం? మనం ఎలా దేవుడితో ఉండగలుగుతాం? మనం ఇప్పుడు చెప్తున్న మాటలన్నీ కూడా చివరికి మనం చనిపోయిన తర్వాత తెలుస్తుంది మనం పరలోకం వెళ్తామా, నరకానికి వెళ్తామా. నువ్వు పరలోకం వెళ్తావా, నరకానికి వెళ్తావా అంటే ఈ లోకములో నువ్వు జీవిస్తున్న జీవితాన్ని బట్టే నువ్వు ఎక్కడికి వెళ్తావో అదే చెప్పేస్తుంది అన్నమాట. అందుకనే కొంతమందిని మనం చూసినప్పుడే చెప్తాం, వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు కానీ ఆయన చెప్పినట్లుగా నడుస్తా లేదు, వారు దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించరు. యేసు ప్రభువారు ఆయన ఒకసారి యెరూషలేము చూశాడట. ఆయన యెరూషలేముకు వచ్చి ఆ యెరూషలేము పట్టణాన్ని చూసినప్పుడు యేసు ఏడ్చాడట, కన్నీరు కార్చాడట. ఎందుకు కార్చాడో తెలుసా? యెరూషలేముకి జరగబోతున్న పరిస్థితులు చూసి యేసు ప్రభువారు చాలా బాధపడ్డారు. సరే, మీకు ఒక్క మాట చూపిస్తాను నేను. లూకా సువార్త. యేసు ప్రభువారు యెరూషలేమునికి వచ్చి ఆ యెరూషలేము యొక్క పట్టణాన్ని చూసినప్పుడు ఆయన ఏం చేశాడో చూపిస్తాను. 41 వచనమండి, 19వ అధ్యాయము లూకా సువార్త 19వ అధ్యాయము 41 వచనమండి. 19:41. ఆయన పట్టణమును సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమే ఏడ్చి. పట్టణాన్ని చూశాడట, చూసి ఆయన ఏడ్చాడట. ఎందుకు ఏడ్చాడంటారు? యేసు ప్రభువారు చూడగానే ఆ పట్టణములో ఉన్న చెడుతనం అంతా కనిపించింది ఆయనకి. యేసు ఆ పట్టణాన్ని చూడగానే ఏడ్చాడట. ఈరోజు యేసు మనల్ని చూసి ఆయన సంతోషిస్తున్నాడా, ఏడుస్తున్నాడా? ఈరోజు యేసు ప్రభువారు మనల్ని చూసినప్పుడు ఆయన ఏడుస్తున్నాడా, సంతోషిస్తున్నాడంటే నిజంగా మనం ఆయన ఏడిపిస్తూనే ఉన్నామే. మనలో ఏమున్నాయో తెలుసా? ఇంకా దేవుడికి లోబడే తత్వము, దేవుడు మాట వినే తత్వము, దేవుడికి తగినట్లుగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే జీవితము, ఇవన్నీ లేనప్పుడు మనలో పేరుకుపోతున్న చెత్తను చూసి దేవుడు ఎంత ఏడుస్తున్నాడు ఆలోచించు. ఆయన ఎంత బాధపడుతున్నాడు ఆలోచించు. యేసు ప్రభువారు బాధపడడానికి గల కారణం ఏంటో తెలుసా? మనం చేస్తున్న క్రియలను చూసి ఆయన ఏడుస్తున్నాడు. ఆయన బాధ ఎందుకు పడుతున్నాడో తెలుసా? మనలో ఉన్న చెత్తను చూసి, దేవునికి అయిష్టమైన వాటిని చూసి. అందుకని అంటున్నాడు, యేసు ఆ పట్టణాన్ని చూసి ఏడ్చాడట. ఈరోజు యేసు ప్రభువారు మనలో చూసి ఎంత ఏడుస్తున్నాడు ఆలోచించు. సహోదరుడా, సహోదరి, ఈరోజు నీ నా హృదయంలో ఉన్నవేంటో ఒక్కసారి ఆలోచించావా? ఈరోజు నీ నా హృదయంలో ఉన్నది చెడా, మంచా? ఈరోజు మన హృదయంలో ఏం పెట్టుకుని జీవిస్తున్నాం? అందుకని అంటున్నాడు, నేను నిన్ను చూసినప్పుడు నీలో మేలైనది, మంచైనది ఒక్కటి కూడా నాకు కనబడలేదు.
అందుకనే నేను ఏడుస్తున్నాను. ఎందుకు ఏడుస్తున్నానో తెలుసా? జరగబోయే పరిస్థితిని చూసి యెరూషలేమును గురించి ఏడ్చాడట. ఏమని ఏడ్చాడో తెలుసా? యెరూషలేమా, కొన్ని రోజులు రాబోతున్నాయి, కొన్ని రోజులు వచ్చిన తర్వాత ఇంత గొప్ప పట్టణమును చెప్పుకుంటున్నారే, ఈ పట్టణం అంతటినీ కూడా నేలమట్టం చేసేయబోతున్నారు. మీరందరూ కూడా ఈ పట్టణాన్ని వదిలి చెల్లాచెదురుగా పారిపోతారు. ఈ పట్టణము నిర్మానుష్యంగా చేయబడుతుంది. ఈ పట్టణము అగ్నిచేత కాల్చబడుతుంది. ఈ పట్టణము ఎంత అందరూ చూసి అపహాస్యము చేసేలాగా, నవ్వేలాగా చేయబడుతుంది. అందుకనే ఆ పట్టణాన్ని చూసి ఏడ్చాడట. సరే, ఆ మాట కూడా మీరు చూపిస్తాను. ఈ 19వ అధ్యాయము యేసుప్రభువారు ఎందుకు ఏడ్చారు అంటేనంట, దాని గురించి యేసుప్రభువారు ఒక మాట చెప్పారు ఆయన. సరే చూపిస్తాను. 43, 44 వచ్చినవండి. ప్రభువు నిన్ను దర్శించిన కాలమున నీవు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్లు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేలను కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనియని దినములు వచ్చుచున్నవని చెప్పాను. ఎంత భయంకరంగా చెప్తున్నాడు. రాబోతున్న విషయాలు చూసి దేవుడు ఏడ్చాడు. ఏదో పట్టణాన్ని చూసి కాదు దేవుడు ఏడ్చింది. నీకు రాబోయే కష్టం ఎలాగుంది? మీరేదో ఇప్పుడు బాగున్నాము, మేము సంతోషంగానే బ్రతుకుతున్నామని మీరు అనుకుంటున్నారు. కానీ రాబోయే దినాలలో ఈ పట్టణం ఎంత భయంకరంగా మారబోతుంది. అందుకే ఏడుస్తున్నాడు యేసు. ఈరోజు మనకు ఎలా కనపడుతుంది తెలుసా? నా గురించి దేవుడు ఆడవలసిన కర్మే ఉందండి. నా పని నేను చేసుకుంటున్నాను, నేను బాగానే బతుకుతున్నాను, నేను బాగానే తింటున్నాను, నేను బాగానే సంపాదించుకుంటున్నాను, నాకేంటి, నేను బాగున్నాను కదా అనుకుంటున్నావు. కానీ నీకు సంభవించబోయేదాన్ని దేవుడు చూసినప్పుడు ఎంత ఏడుస్తున్నాడో తెలుసా? నా కుమారుడా, నా కుమార్తె, రాబోయే దినాలలో నీకెంత అపాయం ఉందో తెలుసా? ఎంత అపాయకరమైన పరిస్థితులు నువ్వు వెళ్తున్నావో తెలుసా? అది తలుచుకుంటేనే నేను నాకు బాధ తట్టుకోలేకపోతున్నాను, హృదయం పగిలిపోతుంది. ఆ రోజు నువ్వేమైపోతావో తెలుసా? నువ్వు ఏవైతే నా బలం అనుకుంటున్నావో, ఏవైతే నా ఆస్తి అనుకుంటున్నావో, ఏవైతే నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నావో, ఇవన్నీ నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. ఆఖరికి నీలో ఏమీ మిగలకుండా అన్నీ నీ శత్రువులు దోచుకుపోయిన తర్వాత నువ్వు ఎంత బాధపడతావు ఆలోచించవా? ఈరోజు దేవుడు అంటున్నాడు, యేసు ఆ పట్టణాన్ని చూసి ఏడ్చినట్లుగా ఈరోజు యేసు మనల్ని చూసి ఏడుస్తుంటే ఆ ఏడుపు మనకు అర్థమవుతా లేదు. మనం అనుకుంటున్నాం, నాకేంటి బాగానే ఉన్నాను కదా, ఇప్పుడుకు బాగున్నావు, ఇంకో రోజుకు బాగుంటావు, ఇంకో సంవత్సరానికి బాగుంటావు, ఇంకో 2 సంవత్సరాలకు నువ్వు బాగుండొచ్చు. అన్ని రోజులు ఒకలా గెలిపోతాయా? జాగ్రత్త. దేవుడు నీకొక కాలం అనేది పెట్టాడు. అదే కాలమో తెలుసా? నీ మరణ కాలాన్ని దేవుడు తలుచుకున్నప్పుడల్లా ఆయన గుండె పగిలిపోతుంది. ఆయన ఎంత బాధపడుతున్నాడో తెలుసా? నీకు జరగబోయే మరణాన్ని కానీ దేవుడు తలుచుకుంటే ఆయన ఎంత బాధపడుతున్నాడో. అందుకే నా బాధ అంతా. నా బాధ నీకు అర్థం కావట్లేదు, నా ఏడుపు నీకు అర్థం కావట్లేదు. రాబోయే దినాల్లో నీకు వచ్చే అపాయం గురించి నేను తలుచుకుంటే నేను ఏడవక ఇంక నేను ఎలా సంతోషంగా ఉంటాను? ప్రియ సహోదరి సోడా, ఇప్పటికైనా దేవుడు మాట విను. నువ్వు దేవుడు చెప్పినట్లుగా జీవిస్తే నీకొచ్చే అపాయాలన్నిటి నుంచి నీ దేవుడు తప్పించగలడు. నీ మరణాన్ని కూడా దేవుడు తన నామమునకు మహింకరంగా తీసుకొని వెళ్తాడు. నీ మరణమే ఆ దేవునికి ఎంతో ఇష్టమైన మరణంగా తీసుకెళ్తాడు. అంతేకాదు, ఈ లోకములో ఈ శరీరాన్ని వదిలిన తర్వాత ఆ దేవుడితో నువ్వు ఎల్లప్పుడూ సంతోషంతో ఉంటావు. అది కాదనుకున్నావా? ఈ 4 రోజుల ముచ్చట, ఈ 4 రోజులుండే ఈ లోకం కోసమే నీ ప్రయాసమైతే ఒకరోజు నువ్వు భయంకరంగా నష్టపోతావు. ఆ రోజు నువ్వు ఎంత వేదన పడి ఏడ్చినా ఆ దినము నీకు మరలా రాదు ఇంకా. కాబట్టి ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా
ఇప్పటికైనా ఆ దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించాలి అంటే నువ్వు పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయగలుగుతున్నావా? నీలో ఉన్న మస్టుని తీసివేయడానికి, పాపాన్ని తీసివేయడానికి ప్రయత్నం చేయగలుగుతున్నావా? ఆ దేవునికి తగినట్లుగా నువ్వు శుద్ధి అవ్వడానికి దేవుని వాక్యాన్ని, దేవుని ఆత్మను ప్రతిరోజు నీ హృదయంలో ఉంచుకోగలుగుతున్నావా? లేకపోతే నీ హృదయంలో ఉండేది ఏంటో తెలుసా? లోకమనే చెత్తే నీలో ఉంటుంది. ఈ లోకమంతా కూడా చెత్తతో నిండిపోతుంది. ఎంత భయంకరమైన చెత్త తెలుసా? ఈరోజు మనం అనుకునే విలువైనవన్నీ కూడా, నీ బంగారము, నీ వెండి, నీ ఇల్లు, నీ భూమి, నీ ఆస్తులు, ఇవన్నీ దేవుడికి ఒక చెత్తతో సమానం అంటున్నాడు. ఈ భూమిని నేను రెండోసారి కాల్చబోతున్నాను, మైనం వలె కాలిపోతుందంతే. భూమి మీద ఉన్నది సమస్తము కాలిపోబోతున్నాయి. ఇవేవి నిలవో దేవుడి దగ్గర. ఇప్పటికైనా దేవుడు మాట విను. నువ్వేవైతే విలువైనవి అనుకుంటున్నావో అది దేవుడి దృష్టికి ఒక చెత్తతో సమానం. అవన్నీ కాలిపోతాయి ఒకరోజు. ఏదైతే ఈరోజు నువ్వు దేవుడి మాటలు, దేవుడి రాజ్యాన్ని నువ్వు చెత్తగా ఎంచుకుంటున్నావో అవన్నీ ఒకరోజు విలువైనవిగా చేయబడతాయి. ఆ రోజు నువ్వు కావాలన్నా నీకు దొరకదు. అర్థమైందా? నీకు కావాలన్నా దొరకదు ఇంకా. అందుకే దేవుడు అన్నాడు, నీకు ఇచ్చిన సమయం ఉండగానే నువ్వు దేవుణ్ణి వేడుకోవాలి తప్ప సమయం పోయిన తర్వాత నువ్వు వెదకినా నీకు దేవుడు దొరకడు ఇంకా. ఎన్ని మాటలు, ఎన్ని వాగ్దానాలు, ఎన్ని ప్రవచనాలు ఇప్పటికి నెరవేరిపోయాయి. ఇప్పటికే శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ విలియం సునీత ఆమె 9 నెలలు అంతరిక్షంలో గడిపి ఆమె చెప్తుంది ఏంటో తెలుసా? ఇంకో 7-8 సంవత్సరాలకు భూమి భయంకరమైన ఉష్ణోగ్రత ఎక్కువైపోతుంది, వేడి ఎక్కువైపోతుంది. నేను ఆ శూన్యములో నుంచి నేను భూమిని చూసినప్పుడు భూమి ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉందో. భూమి అంతమైపోయే రోజుల దగ్గర పడిపోతున్నాయి. నా మాట నమ్మండి, నేను చూశాను. కానీ ఆ మాటలు ఇప్పుడు మనకెలా కనపడుతున్నాయి? పిచ్చిది. అక్కడికి వెళ్ళి చూసిందట భూమి అంతమైపోద్దట. మనం వెళ్ళలేదు కదా, మనం భూమి కింద నుంచి ఉన్నాం కదా. భూమి మీద నుంచి పైకి వెళ్తే కనిపించింది దాని సంగతి అంటే ఏంటనేది. జాగ్రత్త. ప్రతి ఒక్కరూ చెప్పేది ఏంటో తెలుసా? మనం అంతానికి దగ్గరగా ఉన్నాం. మానవుడి యొక్క మనుగడ లేదు ఇంకా. యేసు ప్రభు రావడానికి చాలా సమీపంగా ఉన్నాడు. ఆయన చెప్పినవన్నీ నెరవేర్చబడుతున్నాయి. ప్రియుడా, ఈ రోజైనా నువ్వు దేవుడి మాట వింటావా? ఆయన మాట విన్నావా? నీ జీవితం బాగుంటుంది. లేదా ఆయన్ని ఏడిపించావా? నీ గతి చాలా భయంకరంగా ఉంటుంది. ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పాడు కదా. యెరూషలేమా, నిన్ను నీ పిల్లల్ని నేలనేసి కలుపుతారు, మొత్తం మట్టితో సమానంగా చేసేస్తారు. రెండవదిగా, ఏ గొప్ప పట్టణం అని చెప్పుకుంటున్నారు, ఈ పట్టణం మీద ఒక్క రాయి మీద రాయైనా నిలవకుండా పాడు చేసేస్తారంతే. అలాగే జరిగింది. యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత 150వ శతాబ్దంలో ఇశ్రాయేలు దేశాన్ని నేలమట్టం చేసేసారు మొత్తం. 1919వ సంవత్సరం వరకు కూడా ఇజ్రాయేలీ ప్రజలకు దేశమే లేకుండా చేశారు వాళ్ళు. ఇజ్రాయేలీ ప్రజలను నేలమట్టం చేసి ప్రపంచానికి చెదరగొట్టేశారు. వాళ్ళకి దేశమే లేకుండా చేశారు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నేను చెప్పానా అది జరుగుతుంది. నా మాటను ఎవ్వరూ మార్చలేరు. ప్రియ సహోదరుడా, దేవుడి మాటలు అక్షరాలు నిజమన్నమాట. ఆయన చెప్పాడు, మీరు నా మాట విని మీరు చెదిరిపోయిన ఆయా దేశాల్లో మరలా నన్ను సేవించడం మొదలు పెడితే మరలా తీసుకొచ్చి మీ దేశాన్ని మీకు ఇస్తానని చెప్పాడు. అలాగే దేవుడు తీసుకొచ్చి మరలా ఇశ్రాయేలు ప్రజలకు దేశాన్ని ఇచ్చాడు. ఆయన అన్నాడు, మీ చేత మరలా నేను మందిరాన్ని కట్టిస్తాను. ఇది జరగాలి. ప్రియ సహోదరుడా, ఆయన చెప్పిన లేఖనములో ఒకటైనను పొల్లైనా కూడా పోలేదు. ఇన్ని చదువుతున్నాము, ఇన్ని వింటున్నామే, అయినా మనకు భయం ఉందా? మనం అనుకుంటున్నాం, నాకేంటి నాకేంటి నాకేంటి. మనం ఎంతండి?
ఈ రోజు ఉన్నాం, మరో క్షణం ఏమైపోతామో మనకు తెలియదు. ఏ రోజున ఏం జరుగుతుందో తెలియదు. ఈ లోకంలో మనకంటే ఎంత బలమైన వారు మన కళ్ళెదురుగున ఎంతమంది చనిపోతున్నారు, ఎన్ని రకాలైన వ్యాధులతో, ప్రమాదాలతో, ఎన్ని అపాయాలతో. వాళ్ళకంటే గొప్పోలమా? జాగ్రత్త. మనం ప్రాణం పోకముందే దేవుడి దగ్గర మన జీవితాన్ని సరి చేసుకొని దేవునికి తగినట్లుగా జీవించడానికి ప్రయత్నించి, అలా జీవించావా దేవుడి రాజ్యానికి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉన్నట్లే. మన మరణం వచ్చినా, ప్రభువు రాకడొచ్చినా మనం దేవుడితో కూడా ఆయన రాజ్యంలో ఉండగలుగుతాం, ఎల్లప్పుడూ సంతోషంతో ఉంటాం. లేదా ఇక్కడ కాదు నీ శిక్ష అనుభవించేది, ఇక్కడ నువ్వు అనుభవించేది కొంచెం తక్కువే. చనిపోయిన తర్వాత ఆ నరక శిక్ష నుండి నిన్నెవ్వరూ కాపాడలేరు. ఇంకా నీ ఇష్టం. నీకు నరకమే కావాలి అనుకుంటే నీకు ఇష్టం వచ్చినట్లుగా జీవించు, లేదా పరలోకమే కావాలి అంటే పరిశుద్ధంగా జీవించు. ఆ రీతిగా మనం పరిశీలన చేసుకొని ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందామండి. కొద్ది క్షణాలు మోకరించి కండ్లు మూసుకొని ప్రభు యొక్క రక్త మాంసం